అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేషన్ కార్డు కోసం తిరిగి విసిగి వేశారైనటువంటి ఓ నిరుపేద కుటుంబం వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్లేట్ పట్టుకొని భిక్షాటన చేస్తూ వినూత్న పద్ధతిలో నిరసన తెలపడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 17 వార్డుకు చెందినటువంటి తాళ్లపల్లి అక్షయ్ మమత దంపతులు నిరుపేద కుటుంబంగా వారు జీవిస్తున్నారు. డ్రైవర్ పని చేస్తూ వారైతే కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు. ప్రస్తుతం వారు 3 నెలల క్రితం అయితే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పలుమార్లు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయడం జరిగింది. అయినప్పటికీ తమకు ఎలాంటి రేషన్ కార్డు మంజూరు చేయట్లేదు అంటూ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 2-3 రోజుల క్రితం సైతం వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ వేములవాడలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగించినప్పటికీ సైతం మాకు ఎలాంటి రేషన్ కార్డు రాలేదు, అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు అధికారులు అంటూ ప్రధానంగా బాధితులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ సైతం రేపు మాపండు దాటవేస్తున్నారు తప్ప మాకు రేషన్ కార్డు పంపిణీ చేయట్లేదు, మాకు ఇవ్వట్లేదు, ఎలాంటి సమాచారాన్ని సైతం ఇవ్వట్లేదు అంటూ వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వారు వేములవాడలోని తహసీల్దార్ కార్యాలయం బయట ప్లేట్ పట్టుకొని భిక్షాటన చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి సంబంధిత అధికారులు వారిని కార్యాలయం లోపలికి పిలుచుకొని వారితో మాట్లాడడం జరిగింది. 2 నుండి 3 పని దినాల్లో ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఇస్తాము అంటూ వారికి హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించినటువంటి బాధితులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ని వేడుకోవడం జరిగింది. పేదలకు ప్రభుత్వ సేవలు వినియోగించుకునేలా చేయండి అంటూ వారు వేడుకోవడం జరిగింది. అంతేకాకుండా వీరి నిరసన ప్రస్తుతం వేములవాడలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వం ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మాకు గత ప్రభుత్వంలో రాలేదు, ఈసారైనా వస్తుందని మేము భావించడం జరిగింది. అయినప్పటికీ సైతం మాకు ఇవ్వకపోవడం వల్ల మేము ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నామంటూ సైతం వారు వెల్లడించడం జరిగింది. చివరిగా వీరు 3 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తు సైతం మాయమవడం, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో లేకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి స్పష్టంగా అర్థమవుతున్నట్టు భావించవచ్చు. ఓవర్ టు స్టూడియో. మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నేను తిరిగి కలిసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నా. నాలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఏం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కొద్దిగా సహకరించి మాలాంటి పేదలకు మీరు రేషన్ కార్డులు చేయించాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో ఉండి మరి ఈరోజు ఇలా చేయడానికి కారణం వాళ్ళ పనితీరు. మమ్మల్ని 3 నెలల నుంచి టార్చర్ పెట్టి ఇటు అటు తింపించుకోగా తహసీల్దార్ గారు వచ్చి మాకు హామీ ఇచ్చారు. అది మీడియా సపోర్ట్ ద్వారానే జరిగింది. లేకపోతే మమ్మల్ని రేపురా మాపురా ఇప్పటికీ 3 నెలల నుంచి జరుగుతున్న కథ. దయచేసి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారం. నాలాంటి పేదలకు రేషన్ కార్డు వచ్చేలా మీరు సహకరించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.